Tisha Creations welcome you all for today's program. ఇవాళ మనం చెప్పుకునేది ఏంటంటే సెల్ ఫోన్లు. ఈ సెల్ ఫోన్లు అనేవి ఎప్పుడు కనిపెట్టారో ఎలా కనిపెట్టారో అది వేరే విషయం, కానీ ఈ ఎలక్ట్రానిక్ రెవల్యూషన్లో రకరకాలైనటువంటి మార్పులు జరుగుతున్నటువంటి టైంలో ఈ సెల్ ఫోన్ అనేది కనిపెట్టడం కూడా జరిగింది. అయితే ప్రతి దానికి పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. ఇంట్లో ఒక కత్తి ఉంటే దాంట్లో కూరగాయలు కోసుకోవచ్చు, మనిషిని పడవచ్చు, ముక్కు కోసుకోవచ్చు, పొరపాటు ఏదైనా చేయి కోసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. అలాగే సెల్ ఫోన్ ఉంటే దాని మూలంగా ఎంత సౌకర్యం ఉంది. ఇక్కడే ఇంట్లోనే కూర్చొని ప్రపంచం మొత్తం చూడగలుగుతున్నాం. మనం ఎక్కడో ఉండే మన వాళ్ళతో వీడియో కాల్ చేసి మాట్లాడగలుగుతున్నాం. వాళ్ళ ముఖాలు మనం చూస్తున్నాం, వాళ్ళ ఇల్లు మనం చూస్తున్నాం, మన ఇల్లు వాళ్ళు చూస్తున్నారు, మన ముఖాలు వాళ్ళు చూస్తున్నారు. ఎంత ఆనందం! అన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బంధువుల్ని మిత్రుల్ని మనం చూసి మాట్లాడగలగడం అనేది చాలా ఆనందం. అయితే ఏమైందనంటే ఈ కోతి కొబ్బరికాయ దునికినట్లు ఈ సెల్ ఫోన్ దొరకడంతో పిల్లలు ఏం చేస్తున్నారంటే రెచ్చిపోయి సెల్ ఫోన్ గుండైనా ఇంట్లో మర్చిపోతారేమో, సెల్ ఫోన్ మాత్రం ఇంట్లో మర్చిపోరు. ఆ సెల్ ఫోన్ జేబులో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఎక్కడ ప్రతి చోట ఫోటోలు తీసుకోవడం. ఓకే, ఒక చోటికి వెళ్ళాం, ఒక తీర్థయాత్రకో వినోదయాత్రకో విహారయాత్రకో, అక్కడ ఉన్నటువంటి సీనరీని వీడియో తీసుకోవడం, అక్కడ ఉన్నటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ని ఫోటోలు తీసుకోవడం, అది ఆనందకరమైన విషయమే. అదొక స్వీట్ మెమరీ, తీపి జ్ఞాపకంగా ఉంటుంది. పలానా చోటికి వెళ్ళాం, పలానా తీసుకున్నాం, ఆ డేట్తో సహా మనకు గుర్తుంటుంది. ఆ మెమరీస్ అన్నీ మనకు మళ్ళీ రిక్యాప్చర్ అవుతాయి. రిక్యాప్చర్ అయ్యి ఆహా మనం ఎంత మంచి యాత్రకి వెళ్ళాం అని అనిపిస్తుంది. అయితే ఈ మంచి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏది మంచి ఏది చెడు అనేది కూడా చూడట్లే. ఒక యాంకర్ ఉన్నాడు, ఒక వార్త చెప్తున్నాడు. చెప్తుంటే ఇదివరకు టీవీ ఫస్ట్ దూరదర్శన్ మాత్రం ఉన్నప్పుడు ఎట్లా ఉండేది, ఆహారం బాగా పండుతోంది, దేశంలో సమృద్ధిగా పండుతోంది, ఎవరికి ఎటువంటి ఆహార సమస్యలు లేవు, అందరూ ప్రజలు కడుపు నిండా తింటున్నారు అని చెప్పి అదే సమయంలో ఫలానా వారు ఇవాళ పొద్దున అనుకోకుండా గుండెపోటుతో మరణించారు, వారి ఆత్మకు శాంతి కలగాలని అందరం ప్రార్థిస్తున్నాం అని మళ్ళీ ఉత్సాహంగా. ఇప్పుడేం చేస్తున్నారు, ప్రతిదీ ఉత్సాహమే. ఆ రకంగా స్కూటర్ వెళ్ళి బస్సు కింద దూరిపోయింది, ఆ బస్సు కింద దూరడంతో అందులో మంటలు చెలరేగాయి, ఆ మంటలు చెలరేగంతా బస్సు మండిపోయింది, వెళ్ళడానికి బయటలేకపోయింది. ఓ అని చెప్పేసి ఎంత ఉత్సాహమో, ఎంత అరుపులో, ఎంత కేకలో. బాధ లేదా అవతల మనిషి చచ్చిపోతే? మనకు వేలికి కొంచెం కానీ అగిప్పు లాంటితేనే ఓ అని అంటామే, మనిషి అమాంతం నిలువుగా మంటల్లో కాలిపోతుంటే బాధ లేదా? నీళ్ళల్లో మనిషి కొట్టుకుపోతుంటే ఇక్కడ నేను చాలా కాలం కిందటే ఇది అనుకున్నా. ఏంటనంటే రెండు జింకలు వెనక పులి దొరకకుండా వస్తుంది. ఇది నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ అని, తర్వాత డిస్కవరీ ఛానల్ అని కొన్ని ఛానల్స్ కేవలం వేట, యానిమల్స్, ఆటవిక జీవనాన్ని గురించిన ఛానల్స్ ఉండేవి. అందులో ఈ జింకలు రెండు వెనక పులి దొరకు వస్తుంటే పరిగెత్తుకుంటూ పోయి నీళ్ళల్లో పడ్డాయి. నీళ్ళల్లో ఈదుకుంటూ పోతూ ఉంటే మొసలు వచ్చినాయి. మొసలు వచ్చి పట్టుకుంటే చివరికి ఏం తేలింది, చివరికి వాటి డిప్ప, దాని మీద ఉండే కొమ్ములు తప్ప మొత్తం ఆహరించిపోయింది. ఇది వాడు వీడియో తీసుకుంటున్నాడు మనకు చూపించడానికి. దీన్ని మనం ఎందుకని వాడు తీస్తున్నా అంటే మనం దీన్ని ఎంటర్టైన్ చేస్తున్నాం కనుక, మనం దీన్ని చూసి ఆనందిస్తున్నాం కనుక వాడు తీస్తున్నాడు. ఆ టైంలో ఆ జింకలను కాపాడే బాధ్యత వీడికి లేదా? అలాగే ఒక అడవి దున్న ఉంటుంది, అడవి దున్నాని హైనాలు వస్తాయి. ఆ హైనాలు అనేవి ఎంత ప్రమాదకరమైన జీవులంటే అవి ఏది సింహమైనా కూడా ముందు మెడ మీద కొరికి ప్రాణం పోయిన జీవిని చీలుస్తుంది తప్ప ప్రాణంతో ఉన్న జీవిని చీల్చదు. ఈ హైనాలు అనేవి బతికున్న జీవినే చీలుస్తాయి. ఒకటేమో వెనక చాలా సున్నితంగా ఉంటుంది ఆ భాగం, కాబట్టి అక్కడ తంతుంది, మిగతావన్నీ చుట్టూ చేరుతాయి. బతుకున్న జీవిలోంచి ఒకటి కాలేయం తీసుకుపోతుంది, ఒకటి జీర్ణాశయం తీసుకుపోతుంది, ఒకటి పేగులు తీసుకుపోతుంది, ఒకటి గుండె తీసుకుపోతుంది, పరమ భయంకరంగా. దాన్ని వీడియో తీస్తుంటాడు ఒకడు. అంటే ఆ టైంలో అడవి దున్నాన్ని కాపాడే బాధ్యత వీడికి లేదా? పోని అవి అడవి జంతువులు, వాటికి ఓటు హక్కు లేదు, అవి సమాజంలో మనుషులుగా బతకడం లేదు, సమాజ జీవులు కాదు కాబట్టి వదిలేసాం. మనుషుల్ని కూడా అట్లాగే మనిషి నీళ్ళల్లో కొట్టుకుపోతూ కాపాడండి అని అరిస్తే కాలేజ్ స్టూడెంట్స్ అయినా కూడా అరే తోటి స్టూడెంట్ నీళ్ళల్లో కొట్టుకుపోతున్నారే వాళ్ళని కాపాడదాం అనే మాటలు ఇక్కడ వీడియో తీస్తుంటాయి. వీడియో తీయడం ముఖ్యమా, ప్రాణాన్ని కాపాడడం ముఖ్యమా? ప్రాణాన్ని కాపాడి మళ్ళీ ఇప్పుడు పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ అని చేస్తారే,
ఆ విధంగా ఈ మనిషి నీళ్ళలో కొట్టుకుపోతున్నట్లు నటిస్తే దాన్ని వీడియో తీసుకుని 10 మందికి చెప్పి ఇటువంటి పరిస్థితుల్లోంచి వీళ్ళని కాపాడని చెప్పొచ్చు, తప్పులేదు. కానీ మనిషి కాలిపోతుంటే చూడడం, మనిషి కొట్టుకుపోతుంటే చూడడం, దాన్ని వీడియోలు తీసి అందరికీ చెప్పుకోవడం ఎందుకు? ప్రాణానికన్నా ముఖ్యమైనది కాదు కదా. ఎప్పుడైనా ఎవరైనా ఏమయ్యా నీకు ₹1 కోటి ఇస్తాను, నీ ప్రాణం ఇచ్చేస్తావా అంటే ఎవరు ఇవ్వరు. నాకు ₹1 కోటి కాదు, బతుకుంటే ఇట్లాంటి కోట్లు ఎన్నైనా సంపాదించుకుంటాం, మనిషి ఆశించేవి కదా. కాబట్టి ప్రాణాన్ని కాపాడకుండా వీడియోలు తీసుకుంటాం, సెల్ఫీ. అదే పరిస్థితుల్లో వీడున్నాడు అనుకో, ఈ సెల్ఫీ తీసేవాడే పొరపాటున నీళ్ళలో పడ్డాడు అనుకో, అప్పుడు హెల్ప్ అంటుంటే పక్కన వాళ్ళు సెల్ఫీలు తీసుకుంటుంటే వీడికి ఒళ్ళు మండదా? అరే ప్రాణం కాపాడండి రా బాబు అని అంటే సెల్ఫీలు తీసుకోవడం ఏంటి, ఇంత పిచ్చా అంటే మనిషి ప్రాణానికన్నా కూడా వీడు తీసుకునే వీడియో ముఖ్యమో వీడి ప్రచారం ఏ విధమైనటువంటి ప్రచారం అవుతుంది? ఎంత దుర్మార్గులు వీరు, మనిషి కాపాడే అవకాశం ఉన్నా కూడా కాపాడలేకపోయినారే అని. ఏదైనా ఒకటి పరిస్థితి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు జలుబు చేసింది మందు ఇస్తారా అంటే, జలుబుకు మందు నాకు తెలియదు కానీ ఈ మాత్ర వేసుకుంటే అని అంటే, ఈ మాత్ర వేసుకుంటే జలుబు కాదు, అప్పుడు న్యూమోనియా వస్తుంది, దానికి వైద్యం చేస్తాను అన్నమాట. అట్లాగే ఇక్కడ వచ్చి ప్రమాదాన్ని పెంచి దాన్ని వీడియో తీసుకొని తర్వాత కర్మ బాగుంటే వాళ్ళు బతుకుతారు, లేకపోతే లేదన్నట్లుగా తయారవుతున్నారు. ఎక్కడ ఎంత ఇది పోని వాళ్ళ బుర్ర మీద ఎటువంటి ప్రభావం చూపిస్తున్నారంటే, ఒకసారి నేను చూశాను ఇక్కడ ఒక అమ్మాయి సెల్ ఫోన్ చెవిలో పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉంది. బస్సు వచ్చింది, కుయ్యి అని కొడుతూనే అన్నాడు డ్రైవర్ హార్న్ కొడుతుంటే అమ్మాయి బస్సు ముందు నుంచి కదలది. ఎవరైనా దిగి ఆ అమ్మాయిని పక్కకు నెట్టి మళ్ళీ బస్సు నడుపుకోవాలా అంటే అంతగా ఇది మెదడు మీద నిజంగా ప్రభావం చూపిస్తుంది. ఈ ఎలక్ట్రానిక్ ఛార్జెస్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆ మెదడు మీద ప్రభావం చూపించి మనిషికి ఏం తెలియకుండా 1 గంట సేపు మీరు ఆగకుండా సెల్ ఫోన్ చూడండి, చూస్తే ఏమవుతుంది? కళ్ళార్పకుండా మెదడు ఒక రకంగా మొద్దుబారిపోతుంది, జ్ఞాపక శక్తి నశించిపోతుంది, సాధారణమైనటువంటి రియాక్షన్స్ ఉండవు మెదడులో. ఇప్పుడు ఈ సెల్ ఫోన్లో వీడియోలు తీసుకోవడం అనేటువంటి ఈ ప్రాసెస్లో ఏమవుతుంది? ఆ ఉత్సాహంలో అవతల మనిషి పోతున్నారు, వాళ్ళకు మనం సహాయం చేయాలి అనేటువంటి ఒక మానవతా దృక్పథం అనేటువంటి కోణం వీళ్ళలో కనిపించడం లేదు. వాడు చచ్చిపోయినా పర్వాలేదు, నేను సెల్ఫీ తీసుకుంటే చాలు, వీడియో తీసుకుంటే చాలు అన్నట్లు. వీడియోనే కాదు, సెల్ఫీ కూడా నది మధ్యలోకి వెళ్ళి తీసుకోవడం. వద్దు బాబు అని జాలర్లు వాళ్ళు మొత్తుకుంటున్నా కూడా అక్కడికి వెళ్తాం, మేము ఇంకా లోపలికి వెళ్తామండి, చాలా బాగుంటుంది సీన్ అక్కడ అని చెప్పి లోపలికి వెళ్ళడం, కొట్టుకుపోవడం. మొత్తుకుంటున్నారు వాళ్ళు. అక్కడ ఏవో వేవ్స్ వస్తాయి, ఆ వేవ్ ఎట్లా వస్తుందని అంటే అది వచ్చేది జాలర్లైన మాకే తెలియదు, నిత్యం సముద్రంతో ఆడుకుని మాకే తెలియదు ఎప్పుడు ఆ కరెంట్ అనేది వస్తుందో, ఎప్పుడు అది లాక్కుపోతుందో మనిషిని తెలీదు. అట్లాంటప్పుడు మీరు వెళ్ళొద్దయ్యా అని అంటే ఎందుకంత ఉత్సాహం? తమ ప్రాణాల మీద ఇది తెచ్చుకోవడం, అసలు ప్రాణాలకు విలువే లేకుండా పోయింది. ఇంకొకటి ఏమైందనంటే ఒక తమాషా, టీవీలో వచ్చిన కొత్తలోనే ఒక చిన్న నాటకం వచ్చింది, రవీంద్రభారతిలో వేశారు ఆ నాటకం. ఏంటంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ టీవీ చూస్తుంటారు, పని మనుషులు టీవీ చూస్తుంటారు. టీవీ చూస్తూనే ఉంటారు. దొంగలు వచ్చి ఇంట్లో సామాన్లన్నీ ఎత్తుకుపోతారు. వీళ్ళు చూస్తూనే ఉంటారు టీవీ. కొంతసేపు వాళ్ళు టీవీ కూడా తీసుకుపోతే ఏంటి బొమ్మ కనిపించడం లేదు అని చూస్తే టీవీ లేదు అక్కడ. అప్పుడు చూసారు ఇంట్లో సామాన్లు పోయినాయి, అంతగా అడిక్ట్ అయిపోయినారు అనమాట. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్తే ఆవిడ అంటుంది, నువ్వు మాట్లాడే కాసేపు ఉండు, ఈ సీరియల్ వస్తుంది, ఇది ముఖ్యం నాకు, 6 గంట దాకా నువ్వు మాట్లాడదు ప్లీజ్, నువ్వు మాట్లాడుతుంటే మాట్లాడదు అంతే ప్లీజ్ అంటుంది. అంటే సీరియల్ చూడడం ఇంటికి వచ్చిన మనిషి కన్నా ముఖ్యం అనమాట. అంత దూరం నుంచి నేను వస్తే అమ్మ కూర్చో, మంచినీళ్ళు తాగుతావు, ఏంటి పరిస్థితి, ఏంటి ఇంట్లో సంగతులు, అంత బాగున్నారు, ఇది కదా అడగదు. సీరియల్ ముఖ్యం. అంతగా అడిక్ట్ అయిపోయినారు, మనుషుల్ని పట్టించుకోవడం. ఎక్కడి నుంచో వచ్చిన మనిషి కాదు, ఇంట్లో ఉన్న మనుషులు కూడా పట్టించుకోవడం. 4 టీవీలు పెట్టుకొని ఎవరి ఇష్టం వచ్చిన ఛానల్ వాళ్ళు, ఒకరు స్పోర్ట్స్ ఛానల్, ఒకరు వంటల ఛానల్, ఒకరు ఇంకా కార్టూన్, ఇంకొకటి చూడటము అంతే. తర్వాత అది టీవీలో ఉన్నప్పుడు పరిస్థితి. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చినప్పుడు ఏమైంది, మొబైల్ టీవీ అయిపోయింది. జేబులు పెట్టుకొని దేశం అంతా తిరగచ్చు. తిరిగేసి ఇందులో వీటికి సెన్సార్ లేదు కదా, కొన్నింటికి యూట్యూబ్కి, కొన్ని ప్రోగ్రామ్స్కి సెన్సార్ లేదు. అవి ఏం చేస్తున్నారో ఏం చూస్తున్నారో ముసుగేసుకొని ముసుగులో దూరి మాట్లాడుకోవడం. వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారో ఏం మాట్లాడుతున్నారో ఏమో అపాయింట్మెంట్స్ తీసుకుంటున్నారో తల్లిదండ్రులకి ఎందుకు తెలియదు అంటే తల్లి చేతిలో ఒక సెల్ ఫోన్, తండ్రి చేతిలో ఒక సెల్ ఫోన్. ఇంకా వాళ్ళ పిల్లల్ని ఎక్కడ గమనిస్తారు? అందరికీ తల్లికి సెల్ ఫోను, తండ్రికి సెల్ ఫోను, పిల్లలకి సెల్ ఫోను, అందరికీ 10 మనుషులకు సెల్ ఫోను, అందరికీ సెల్ ఫోనే. అది సెల్ ఫోన్ అనేది టెక్నాలజికల్గా అది ఉపయోగమే మనిషికి.
ఎంతో దూరంలో ఉన్న మనిషితో మాట్లాడుకోవచ్చు, వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి కనుక్కోవచ్చు. కానీ మరీ ఎంత ఎక్కువైపోయి పర్సనల్ రిలేషన్స్ దెబ్బతిని తల్లిదండ్రుల ప్రేమకు బిడ్డల బాధ్యతకు తల్లిదండ్రులు దూరం అయిపోయి చివరికి ఏదో అయిపోయి అనుకోని సంఘటన జరిగితే తప్ప అయ్యో ఇలా అయిపోయిందే, మనం అప్పుడు అలా చేసుంటే బాగుండేదే, ఇప్పుడు ఎలా చేసుంటే బాగుండేదే అని పశ్చాత్తాపడితే తిరిగి రావు. పోయిన జీవితము తిరిగి రాదు, ఒకవేళ ప్రాణాలు పోతే పోయిన ప్రాణాలు తిరిగావు. కాబట్టి ఎంతవరకు ఏం చేస్తున్నావు నీ సెల్ ఫోన్లో? ఏమన్నా వల్గర్ పిక్చర్స్ ఏమైనా చూస్తున్నావా? అది గమనించుకోవాలి కదా. అది చూడదు. అది చూడకుండా మా వాడు సెల్ ఫోన్లో బాగా చేస్తుంది కొత్త ఇన్వెన్షన్స్ చేస్తుంది. చాలా నిఘా పెట్టాలి తల్లిదండ్రుల బిడ్డల మీద. నిఘా పెట్టకపోవడం మూలంగానే టీనేజ్ వాళ్ళు, 10 ఏళ్ల వాళ్ళు, అంతకన్నా తక్కువ వయసు వాళ్ళు కూడా క్రైమ్ వైపు అట్రాక్ట్ అవుతున్నారు. క్రైమ్ వైపు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారంటే వీళ్ళు చుట్టూ గమనించేదే క్రైము. సినిమాలో క్రైమ్ చేసేవాడిని హీరోగా చూపిస్తున్నారు. కాబట్టి నేను వాడంత అవ్వాలంటే నేను కూడా క్రైమ్ చేయాలేమో అనుకునే పరిస్థితుల్లో పిల్లలే ఉంది చిన్న మట్టి ముద్దలు. దాన్ని ఏ రూపాల్లో మలిస్తే మలచబడతారు. కాబట్టి దాన్ని మనకు కావాల్సినటువంటి రూపంలో మార్చుకుని వీళ్ళకి పెద్దవాళ్ళకి భవిష్యత్తు అయిపోయింది, వీళ్ళ జీవితం దాదాపు వస్తుంది. పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పెద్దవాళ్ళకు ఉంది. ఇప్పుడు ఏమైందనంటే ఈ జాయింట్ ఫ్యామిలీస్, ఉమ్మడి కుటుంబాలు లేని మూలంగా పూర్తిగా పిల్లల మీద అటెన్షన్ పే చేసే తాతయ్యలు, నాయనమ్మలు, అమ్మమ్మలు లేకుండా పోయినారు. ఎందుకంటే వాళ్ళది ఆల్రెడీ రిటైర్డ్ లైఫ్. వాళ్ళు వీళ్ళతో కూర్చొని గడపగలరు. ఏ రామాయణ భారత గాథలు చెప్పడము, పిల్లలకు మంచి బోధించడం చేసేవాళ్ళు. అప్పుడు పిల్లలకు కూడా ఒంటరితనం ఉండేది కాదు. ఇప్పుడేమైంది, తల్లి ఉద్యోగానికి ఒక పక్కకు పోవడం, తండ్రి ఉద్యోగానికి ఇంకొక పక్క పోవడం, పిల్లలు ఇంటికి వచ్చేసరికి ఇంట్లో తాళాలు, లేదా ఆయాలు పని మనుషుల మీద ఆధారపడడం. ఆయాలు పని మనుషులు ప్రేమ పంచుతారు కదా. వాళ్ళ ఉద్యోగ ధర్మంగా వాళ్ళు ఏదో చేస్తారు, ఇంత తీసుకొచ్చి అక్కడ పెడతారు. వాడు తింటున్నాడో లేదో పట్టించుకోరు. అది చల్లారిపోవచ్చు, దాని మీద ఈగలు వాలచ్చు, చీమలు పుక్కొచ్చు, ఏమైనా కావచ్చు. అయినా కూడా వాళ్ళకి పడేసాం అయిపోయింది. అట్లా కాదు కదా. ప్రేమ వేరు. ప్రేమ అనేది మనసులోంచి వచ్చేది, బాహ్యమైనటువంటి చేతల్లోంచి వచ్చేది కాదు. ఆ మనసే కల్మషం అయిపోయినప్పుడు ప్రేమ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రోజుల్లో నిజంగా పూర్వకాలంలో 30 ఏళ్ల కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోతే అయ్యో మా వాడు వెళ్ళిపోయాడు, ఇక్కడికి వచ్చారు, మీ ఇంటికి వచ్చారా అని అందరూ ఇళ్ళకి తిరగడం, ఉత్తరాలు రాయడం, మా వాడు ఇట్లా వచ్చాడు వెళ్ళిపోయాడు ఇంట్లోంచి. ఇప్పుడేళ్ళే పోతే వాడే చేస్తాడు ఎక్కడైనా ఉంటే. సెల్ ఫోన్ ఉంది కదా, సెల్ ఫోన్ కొట్టడం, వాడు స్విచ్ ఆఫ్ చేసింది ఏమో, ఛార్జ్ అయిపోయిందేమో, దారిలో ప్రయాణంలో ఉన్నాడేమో. చివరికి ఈ బాధ్యత అంతా ఏమవుతుంది? పాపం కాకి యూనిఫామ్ వేసుకున్న పాపానికి పోలీసు పడుతుంది. పిల్లవాడు కనపడడం లేదండి 4 రోజులుగా. 4 రోజులుగా కనపడకపోతే ఇవాళ మీరు రిపోర్ట్ ఇచ్చేది అని అంటే 2 రోజులు మేము చూసామండి, ఎందుకంటే వాడంతటా వాడే వస్తాడు కదా అని. క్రైమ్ జరిగిన వెంటనే పోలీసులకైతే ఇన్వెస్టిగేట్ చేయడం కూడా సులభం అవుతుంది. క్రైమ్ జరిగిన 2 రోజుల తర్వాత అన్ని ఎవిడెన్సెస్ పోతాయి, కొన్ని క్లూస్ పోతాయి, కొంతమంది మనుషులు కూడా అందకుండా పోతారు. ఆ క్రైమ్ జరిగినప్పుడు ఆ చుట్టుపక్కల ఉండేటువంటి మనుషులు కొంతమంది సమాచారం ఇచ్చేవాళ్ళు కూడా లేకుండా పోతారు. కాబట్టి పోలీసుకి ఇచ్చేసిన రిపోర్ట్ అయిపోయింది. ఆ తర్వాత వస్తే ఏడ్చడం అంతే అయిపోతుంది. ఆ ఏడవడం కూడా ఇక్కడ మళ్ళీ ఈ వీడియోలు వస్తున్నాయి. వీడియోలు వచ్చి ఒకవైపు కన్నబిడ్డ పోయి కుయ్యో మర్రో అనే తల్లిదండ్రులు ముత్తుకుంటూ ఉంటే వీళ్ళు వచ్చి ఏమండి ఎలా పోయాడు మీ అబ్బాయి, ఎన్ని గంటలకు జరిగింది ఈ సంఘటన? ఉదయం 10:30కు. ఉదయం 10:30కు మీరు ఎక్కడున్నారు? నేను పొలంలో ఉన్నానండి, మావిడ ఇంట్లోనే వంట చేస్తుంది. మీరు పొలంలో ఉన్నప్పుడు ఈ సంఘటన గురించి మీకు ఎవరు తెలియజేశారు? సరే, ఎవరో తెలియజేశారు, వాళ్ళు కూడా ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత మీరేం చేస్తున్నారు? పొలానికి నీళ్లు పెడుతున్నాను, అదైన తర్వాత ఇంటికి వెళ్దాం అనుకున్నాను. ఇంటికి వచ్చేసరికి ఏమైంది, ఇలా జరిగిపోయింది తెలిసింది. తీసుకెళ్ళి హాస్పిటల్ వేశారు. మేము వెళ్ళాం, చూసాం. అప్పటికే కొన ఊపిరితో ఉన్నాడు, చచ్చాడు. ఇలా ఎంత వీళ్ళ మొహాన్ని మళ్ళీ వీళ్ళు ఏడవకూడదు. మళ్ళీ నాజుకుతనం పోతుంది. అయ్యా మా కొడుకు పోయినాడయ్యా, నేను భరించలేకుండా ఉన్నానయ్యా అని ఏడవడంలో ఇప్పుడే పోయినాడండి పిల్లగాడు. అనుకోని దుర్ఘటన జరిగింది. ఎక్కడ కూడా పొట్టబడిస్తే అక్షరం ముక్క లేని వాళ్ళు కూడా అద్భుతమైనటువంటి పదజాలం వాడుతున్నారు. ఎందుకంటే ఈ జర్నలిజం పదజాలాలు ఇవన్నీ. అనుకోని దుర్ఘటన జరిగింది, ఈ చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. ఈ సంఘటన జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఇవన్నీ పత్రికల భాషలు, మీడియా భాషలు సామాన్య ప్రజానీకానికి కూడా వచ్చేస్తున్నాయి. కాబట్టి కడుపు నిండా ఏడాడానికి లేదు, కంటి నిండా తడిపెట్టుకోవడానికి లేదు. ఇట్లా బలైపోతున్నారంటే నిజంగా ఏం చెప్పాలి. మొన్న ఒక చోట
ఒక అమ్మాయి ఏదో ఇంకొక అమ్మాయి వాళ్ళ భర్తతో రిలేషన్ పెట్టుకుంటే ఆ అమ్మాయిని పరమనీచంగా ఆ భార్య అనే ఆవిడ చేస్తే అది 4-5 రోజులు బ్లర్ చేసినా కూడా బాగా కనిపించేటట్టు. ఎందుకంత ఉత్సాహం మనిషికి? అవతల వాళ్ళ మనిషి అవమానించబడుతూ ఉంటే మనకు న్యూస్ వస్తే చాలు. మానవత్వాన్ని మించిన లేదు ఈ సెల్ ఫోన్లు. ఇవన్నీ కొన్నాళ్ళకి పోతాయి. ఏదైనా సరే ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఈ రోజుల్లో సెల్ ఫోన్ కనిపెట్టామంటే అబ్బబ్బబ్బబ్బా ఎంత గొప్పగా, పూర్వకాలంలో ఇవి లేనే లేవు అని చెప్పి. ఎందుకు లేవు? మహాభారత కాలంలో ఉన్నాయి, టెస్ట్ బేబీలు ఉన్నాయి, ఇంకా అనేకమైనటువంటి టెక్నాలజీలు ఉన్నాయి మహాభారత కాలంలో. తర్వాత ఏమైందనంటే కొంతకాలానికి ప్రళయం వచ్చి భూమి స్మాష్ అయిపోవడంతో ఆ టెక్నాలజీలన్నీ ఒక పురాణ గాథలుగా మిగిలిపోయినాయి. సపోజ్ ఇవాళ యాజ్ ఆన్ టుడే ఒక ప్రమాదం వచ్చి ప్రళయం వచ్చి మొత్తం ప్రపంచం కొట్టుకుపోయింది అనుకోండి. అప్పుడు ఈ సెల్ ఫోన్లు, టీవీలు ఇవన్నీ కూడాను గతం అయిపోతాయి. ఎక్కడా ఒక చోట ఒక పుస్తకంలో దిగితే ఓహో పెట్టెలో బొమ్మలు వచ్చేవి. పెట్టి ఏంటి, ఇదిగో ఇక్కడ పెట్టుద్ది కదా, ట్రంక్ పెట్టే, దీంట్లోంచి బొమ్మలు రావడం లేదే అనుకుంటాం తప్ప దానికి అంత టెక్నాలజీ ఆ రోజుల్లో ఉండేది. ఏ రోజుల్లో కూడా టెక్నాలజీ లేకుండా మనుషులు లేరు. మహాభారత కాలంలో ఉంది, రామాయణ కాలంలో మనం చూస్తున్నాం పుష్ప విమానం ఉంది. వాళ్ళని ఎక్కడో ఒక చోట ప్రిజర్వ్ చేస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఏంటనంటే ఈ టెక్నాలజీ అనేది వస్తూ ఉంటుంది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప దుర్వినియోగం చేసి పక్కన మనుషులు లబలబలాడుతుంటే ఆ బస్సు చూసాం. బస్సు ఎంత కాలిపోతే అది అస్పంజనంలాగా తయారవుతుంది. మొత్తం ఇనప ప్రేమలు తప్ప సీట్లు, మెత్తటి భాగాలు ఏవీ లేవు. ఏమీ లేనప్పుడు అంత కాలిపోయినప్పుడు ఈ మనుషులు ఎంత అల్లాడి ఉంటారు. కొంత అద్దాలు పగలగొట్టి బయటికి దూకిన వాళ్ళు కొంతమంది తొయ్యండి మేము పట్టుకుంటాం అనాలి కదా, అనలేదు. ఒక్క మనిషి నిర్లక్ష్యం కారణంగా 22 మంది చచ్చిపోయారు. క్రమక్రమంగా న్యూస్లు బయటకు వస్తుంటాయి. ఎప్పటిదాకా వస్తాయి? దీన్ని మించిన న్యూస్ ఇంకోటి వచ్చిందాక ఈ న్యూస్ దీన్ని బట్టగానే వేలాడుతూ ఉంటారు. కర్నూలు బస్సు ప్రమాదంలో ఎలా జరిగిందంటే స్కూటరిస్ట్ తప్పేంటంటే వాడు పెట్రోల్ బంక్ దగ్గరే తాగిన వచ్చాడు, వాడు వచ్చి బస్సు కింద దూరాడని కూడా బస్సు కింద దూరలే, వాడి పాటికి వాడు పడ్డాడు. బస్ డ్రైవర్ వాడిని గమనించకుండా అంత దూరం నుంచి బస్సు వాడి మీద నుంచి ఎక్కి చేసుకుపోతే స్కూటర్తో సహా ఆ బస్సు వాడిని లాక్కుని కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ రాపిడికి చెలరేగిన నిప్పురవాల మూలంగా 2 పెట్రోల్ ట్యాంకులు ఒక్కసారిగా మొత్తం కాలిపోయింది. అని ఈ విశ్లేషణ దేనికి? విశ్లేషణ ఏంటి? అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ విశ్లేషణ మూలంగా ముందు ప్రమాదం జరగకుండా ఏమైనా కాపాడగలుగుతున్నారా? లేదు కదా. రహదారులు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రమాదాలు ఎలా నివారించాలి, వీళ్ళు తాగుడు అనేటువంటి వ్యసనానికి దూరం కనీసం బయటికి వెళ్ళేప్పుడైనా, ఇంట్లో ఉన్నప్పుడు వెళ్ళి తాగిచావని అది వేరే విషయం. బయటికి వెళ్ళేప్పుడైనా కొంచెం వాళ్ళ మస్తిష్కాలు వాళ్ళ కంట్రోల్లో ఉండేలాగా చూసుకోవాలి కదా. తాగడం ఏంటి, వాడి మూలంగా ఇంతమంది చనిపోవడం ఏంటి? అమాయకులు వాళ్ళు నిద్రపోతున్నారు టైంలో, మంచి నిద్రలో ఉన్న టైంలో జరిగింది. కాపాడబడ్డ వాళ్ళు కాపాడబడ్డారు, దూకిన వాళ్ళు దూకారు, పోయిన వాళ్ళు పోయినారు. వీటన్నింటికన్నా ఎక్కువ ప్రమాదకరమైంది ఏంటంటే ఈ సెల్ఫీలు తీసుకోవడం. పోనీ ఒక 10 మంది ఉన్నారు గుంపులో, 10 మంది ఉంటే ఒరే నువ్వు సెల్ తీయరా, నేను కూడా వాళ్ళని కాపాడుతాను, ఒక 9 మంది రావచ్చు. ఒక్కడు తీసుకుంటే చాలు కదా, ప్రతివాడు తీసుకోవాలా? సెల్ ఉంది కదా అని ఆ గ్రూప్లో ఒక్కడు తీసుకుంటే వీడు కాపాడే విధంగా కూడా తెలుస్తుంది. ఓహో ఇది సివిక్ సెన్స్, ఇది పౌరుడిగా ఒక బాధ్యత, తోటి పౌరుల్ని కాపాడడం అని ఒక మంచి మెసేజ్ పాస్ ఆన్ అవుతుంది అవతల వాళ్ళకి. అంతేగాని అందరూ సెల్ ఫోన్ పట్టుకొని అదేమన్నా దేవుడి ఊరేగింప అందరం సరదాగా తీసుకుందాం అనుకోవడానికి కాదు కదా. అవతల ప్రాణాలు పోతూ ఉంటే, అమాయకం పసిబిడ్డలు పోతూ ఉంటే చూస్తూ ఊరుకోండి. అస్థిపంజరాలు కాలిపోతూ అర్థనాదాలు చేస్తున్నాయి. సగం కాలిన మనిషి ఎట్లా ఉంటుంది? బాధ, చాలా బాధగా ఉంటుంది కాలిపోతుంటే శరీరం అమాంతం. అది పట్టించుకోకుండా ఎక్కడ కూడా ఇప్పుడు ఏమైందనంటే చాలా సున్నితమైనటువంటి భావాలు ఏవి లేవు. మనుషులు సున్నితమైన భావాలు అనేవి లేవు. యాంత్రికంగా బతుకుతున్నారు, యాంత్రికంగా పనులు చేస్తున్నారు, యంత్రాల సహాయంతోనే బతుకుతున్నారు. చివరికి ఇప్పుడు బిడ్డల కనడానికి కూడా యంత్రాలు వస్తాయి. ఇప్పుడు తల్లి పేగులోంచి బిడ్డ వస్తే తల్లికి బిడ్డకు బంధం ఉంటుంది కాబట్టి బిడ్డను లాలిస్తుంది. పూర్వకాలంలో గుడ్డ ఉయ్యాల ఉండేది. ఆ గుడ్డ ఉయ్యాల్లో పడుకోబెట్టి బిడ్డను, ఆ బిడ్డకి ఎట్లా ఉంటుంది, 2 వైపులా ఒక ఆన్ ఉన్నట్లుంటుంది. తల్లి నా పక్కనే ఉంది, తల్లి చేతులేవి అనుకుని బిడ్డ హాయిగా నిద్రిస్తుంది.
ఇప్పుడు తొట్టి ఉయ్యాలు వచ్చేసరికి బిడ్డ ఇక్కడ ఉంటుంది, ఈ గోడ ఇక్కడ, ఈ గోడ ఇక్కడ, బిడ్డ ఒంటరిగా అని పడి ఉంటుంది. అప్పటి నుంచే బిడ్డకు తల్లికి సంబంధం లేదు. లేనప్పుడు ఈ పిల్లలు ఏం చేస్తున్నారు, 1.5 సంవత్సరానికి 3 సంవత్సరాలకే మెచ్యూర్ అయిపోతున్నారు. మెచ్యూర్ అయిపోయి ప్రపంచాన్ని మొత్తాన్ని గమనిస్తున్నారు. 3 ఏళ్ళకి వీళ్ళని స్కూల్లో వేస్తున్నారు. దానికి ఏమిటో ప్రీ స్కూల్ అని పేరు. ప్లే స్కూల్లో మేమంతా చిన్నప్పుడు చదువుకోలేక మమ్మల్ని 1.5 సంవత్సరానికి స్కూల్లో పడేశారా? లేదు కదా. పెద్ద పెద్ద మేధావులందరూ బాగా వయసు వచ్చిన తర్వాత చదువుకున్న వాళ్ళే కదా. వాళ్ళ మీదకి ఏమన్నా లోపం వచ్చిందా? ఇప్పుడు తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల్ని స్కూల్లో వేయడానికి కారణం ఏంటంటే పిల్లలు ఎదుగుతారు, వాళ్ళకి అయితే జ్ఞానం వస్తుంది. వీళ్ళకి ఇంట్లో తలకాయ నొప్పి లేకుండా ఉంటే చాలు, ముందు స్కూల్కి తోలేస్తే భుజాల మీద భుజం మీద కాదు వీపున ఇంత పుస్తకాలు సంచి పడేసి యూనిఫామ్ కట్టి మెడకు టై కట్టి తోలడం. కార్పొరేట్ స్కూల్స్ వచ్చాక, కార్పొరేట్ కాలేజెస్ వచ్చాక వాటికి విపరీతంగా డొనేషన్లు కట్టడం. 90 100 మార్కులు. మా చిన్నప్పుడు 60 మార్కులు వస్తే గొప్ప మేధావి, 70 మార్కులు వస్తే మహామేధావి, 80 వస్తే కళ్ళు తిరిగి కింద పడేవాళ్ళు. అట్లాంటిది 98 మార్కులు ఎట్లా వస్తాయి ఎవరికైనా? పోనీ మ్యాథ్స్లో అయితే వచ్చాయి అనుకో, సబ్జెక్ట్స్లో వస్తాయా? సైన్స్లో కానీ తెలుగు లిటరేచర్లో కానీ ఎక్కడైనా వస్తాయి? రావు. ఎక్కడో ఒక చోట తప్పు జరుగుతుంది. 10కి 9.5 అయినా వేస్తారు కానీ 10కి 10 ఇవ్వరు మ్యాథ్స్లో అలాగా. అంతా 98 మార్కులు వచ్చాయి, 99 వచ్చాయి, 100 వచ్చాయి. మా స్కూల్కి ఇంత రిజల్ట్ వచ్చింది అన్న. ఈ గొర్రెలను తోలేసి మళ్ళీ కొత్త గొర్రెలను తీసుకురావడం, వాళ్ళ దగ్గర డొనేషన్స్ పిండిపోవడం. చివరికి వీడికి నేను చూశాను, ఒక పిల్లవాడు డొనేషన్ కట్టి 10th క్లాస్ పాస్ అయినవాడు 3 + 2 ఎంత అంటే 3 1 2 3 4 5 బేసిక్స్ నుంచి మళ్ళీ మొదలెట్టాలి. చేతి వేళ్ళు చాలకపోతే కాలు వేళ్ళు కూడా చాలకపోతే పక్కవాడి చేతి వేళ్ళు, పక్కవాడి కాలు వేళ్ళు. ఈ రకంగా తయారైపోయినారు. ఏంటనంటే చదువులో తల్లిదండ్రులు పట్టించుకోవడానికి. ఇప్పుడు చదువుకున్న తల్లిదండ్రులు ఉంటే చదువుకో అని చెప్పి పక్కన కూర్చొని ట్యూషన్ లాగా చెప్తారు. చదువు రాని తల్లిదండ్రులైనా కూర్చోరా చదువుకోరా అని కనీసం చెప్పాలి. ఒకసారి మా ఆఫీసులో ఒక డిస్కషన్ వచ్చింది. ఏదో వర్క్ చేస్తూ ఉన్నాను, మా ఏడి అంటే నా పై ఆఫీసర్, ఏమంటే మీకు బొత్తిగా భయం భక్తి లేదు అన్నాడు. అంటే నేను అన్న భయం లేదు కానీ భక్తి చాలా ఉందండి అన్న. అంటే భయానికి భక్తికి తేడా ఏంటనంటే, ఇప్పుడు తండ్రి మీద భయం ఉందనుకో పిల్లవాడికి, చదువుకోరా అంటే పుస్తకం పట్టుకొని చదువుకో నటిస్తాడు. తండ్రి అడ్డుపంగానే పిల్లవాడు ఇట్లా. అదే భక్తి ఉందనుకో, తండ్రి చదువుకో అన్నాడు కాబట్టి నేను చదువుకోవాలి. ఆ విధేయత, ఆ భయంలోంచి వీడికి విజ్ఞానం వస్తుంది. తల్లిదండ్రులు పూజింపు అని అంటే తల్లిదండ్రులు ఊరికైనా పూలు వేసి కాళ్ళ మీద, అదేదో చిత్రంలో భార్య భర్త నీకు పాద పూజలు చేయాలి రామయ్య అని కాళ్ళు పట్టి లాగి ప్లేట్లో పడేసి వాడికి పడితే ఇదెక్కడి పాద పూజ దేవుడా అంటే వాడి పాదాలకు పూలేసి కాళ్ళు గంధం వేసి, అది కాదు. తల్లిదండ్రులు పూజింపు అంటే వాళ్ళని గౌరవింపు అంటే వాళ్ళు చెప్పిన గురుత్వం అంటే ఏంటి? గురువు అంటే వాళ్ళు ఒక మార్గదర్శకుడు. వాళ్ళు దర్శింపజేసిన మార్గంలో వీళ్ళు నడవాలి. నడిస్తే అప్పుడు ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అనుభవించి ఉన్నారు జీవితాన్ని. అనుభవసారం అంటే ప్రతిదీ వాళ్ళే అనుభవించగల. చుట్టుపక్కల సంఘాల్లో ఏం జరుగుతుంది అనేది కూడా చేస్తారు. చూసి ఇక్కడ ఇలా జరుగుతుంది, దీనికి దూరంగా ఉండి, దీనికి దగ్గరగా ఉండి, దీన్ని నువ్వు ఆచరించు, దీన్ని పరిహరించు అని చెప్తారు. వాళ్ళ గైడెన్స్ తీసుకొని కొంతకాలం గైడెన్స్ చేసుకోగా అప్పుడు స్వతహాగా వాళ్ళకు కూడా బుద్ధి డెవలప్ అవుతుంది. పిల్లలు మాటలు ఎట్లా నేర్చుకుంటారు? ముందు మాట చెవి వినికిడి ద్వారా గ్రహిస్తారు. గ్రహించిన తర్వాత ఒకవేళ వినికిడి ద్వారా పదం అర్థం కాలేదనుకో చూస్తారు, లిప్ మూమెంట్ చూస్తారు, అప్పుడు ఆ పదాన్ని ఉచ్చరిస్తారు. పెద్దవాళ్ళ మాటలు విని అనుకరించి చేసుకున్న తర్వాత అందులోంచి స్వతహాగా వీళ్ళకు ఒక స్వతసిద్ధమైనటువంటి శక్తి డెవలప్మెంట్ వస్తుంది. నటన కూడా అంతే. నటన పాత నటులను చూసి వాళ్ళ పందాలు కొన్నాళ్ళు ఈ నటుని అనుకరించారు, కొన్నాళ్ళు ఆ నటుని అనుకరించారు అంటుంటారు. కొన్నాళ్ళకి వాళ్ళదంటూ సెల్ఫ్గా ఒక బాడీ తయారు చేసుకుంటారు. ఇంకా ఏ నటుని అనుకరించినట్లు ఉండదు. వాళ్ళకి స్వతసిద్ధంగా ఎప్పుడైనా కూడా కొంత బేసిక్స్ని ఎవరైనా మొట్టమొదటి తల్లిదండ్రులే గురువులు కాబట్టి తల్లిదండ్రులు పూజింపు అని అంటే తల్లిదండ్రులు చెప్పిన మాట వినమని. అంతేగాని సెల్ ఫోన్ పట్టుకుని నీ గదిలో కూర్చొని అదే టీచర్, అదే మనకు దైవం, అదే అన్నీ, అదే ఫ్రెండు, అన్నీ అదే అన్నట్లు కాకూడదు. దేనికైనా సరే లిమిట్ అనేది ఉండాలి. లిమిట్ ఎందుకు ఉండాలంటే ఇప్పుడు వ్యసనానికి అలవాటుకి తేడా ఏంటంటే మన కంట్రోల్లో అందున్నంత వరకు అలవాటు, దాని కంట్రోల్లోకి మనం వెళ్తే వ్యసనం. ఒకప్పుడు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉన్నటువంటి ఈ టెక్నాలజీ
ఇప్పుడు దాని కంట్రోల్కి మనం వెళ్ళిపోయేసరికి వ్యసనం. ఏది నా సెల్ ఫోన్ ఎక్కడ ఒకప్పుడు కమోడిటీస్ 3 రకాలుగా ఉంటాయి. నెసెసిటీస్, కంఫర్ట్స్, లగ్జరీస్ అని. ఒకప్పుడు ఈ సెల్ ఫోన్ అనేది లగ్జరీ. ఏంటంటే చాలా గొప్ప ధనవంతులకి, కోటీశ్వరులకు తప్ప అందుబాటులో ఉండేది. ఆ తర్వాత మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా వచ్చాయి. కంఫర్ట్ అయింది. అప్పుడు కంఫర్ట్ ఏంది, ఈ ఇంట్లో మనిషి పని చేస్తుంది, అవతల ఇంటి యజమానురాలు ఫోన్ చేస్తుంది, ఎక్కడున్నావు, పలానా ఇంట్లో పని చేస్తున్నానమ్మా, మరి మా ఇంటికి ఎప్పుడు వస్తావు, ఒక అరగంటలో వస్తానమ్మా, సరే కమ్యూనికేషన్ అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడేమైంది, నెసెసిటీ కంపల్సరీ ప్రతి వాళ్ళ చేతుల్లో సెల్ ఫోన్ ఉండాలి. అరే అబ్బి, నేను ఈ ఈదులో ఆడుకుంటున్నా, నువ్వు ఏ ఈదులో ఆడుకుంటుండవురా, నేను పక్క ఈదులోనే ఉన్నా, అటు నా బేగ వచ్చేయి, ఇక్కడ సందర్పణ జరుగుతూ ఉంది, తినేసిపోదాము, ఈ లెవెల్కి దిగిపోయింది. దీన్ని కూడా మనం ఒక లగ్జరీ అనుకుంటే అంతకన్నా ఇంకొక తెలివితక్కువతనం ఉండదు. కాబట్టి ఏంటనంటే ఏదైనా లిమిటెడ్గా యూజ్ చేయాలి. ఇంట్లో మిరపకాయ డబ్బా ఉంది కదా అని, మిరప్పొడి ఉంది కదా అని మిరప్పొడి తింటామా, ఉప్పు ఉంది కదా అని ఉప్పు తింటామా, పంచదార ఏది ఎంతంత వేసుకోవాలో అంతంత వేసుకోవాలి. అప్పుడే బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఫుడ్ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది, జీవితం కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఒకే చోట పెరిగిపోతే దీన్నే క్యాన్సర్ అని. క్యాన్సర్ అంటే ఏంటి, శరీరం అంతా ఒక రకమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక చోట మాత్రం విపరీతంగా కణజాలం పెరిగిపోతుంటుంది, దానిలోంచి వచ్చేది క్యాన్సర్. ఈ క్యాన్సర్లు మనకొద్దు. అనుకూలంగా ఎంతవరకు, సహజంగా ఎంతవరకు అవసరమో అంతవరకే ఉపయోగించుకుంటే ఏ టెక్నాలజీ అయినా మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది, భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. ధన్యవాదములు.